తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క మే నెలలో 15వ తారీఖు తర్వాత నుండి 31 వరకు, జూన్ 1వ తారీఖు వరకు సుమారుగా కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, ముందుగా ఒక మాట, ఇట్టి మే నెలలో గురువు గారు, రాహువు, కేతువుల యొక్క మార్పు జరుగుతుంది. అది ఈ 15వ తారీఖు తర్వాతనే 3 గ్రహాల మార్పు కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. వ్యక్తిగత జాతకము అనేటువంటిది 100కు 100% కూడా సత్యము. అంటే వ్యక్తిగత జాతకము, మీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఆ లగ్న అధిపతి కానీ, ఒకవేళ లగ్నంలో సూర్యుడున్న, రాహుకేతు ఉన్న, 12వ భావంలో 2వ భావంలో సూర్యుడు ఉన్న కొంత జాతక గ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. దీనివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇంటా బయట చికాకులు ఈ సందర్భంలో ఈ రాహువు కేతు పీరియడ్లో కానీ, ఈ యొక్క సూర్యుని దశ అంతర్దశలలో కానీ మనకు ఏర్పడతాయి. సో ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు చెప్పని విషయము జాతక గ్రహణం. మనకు చంద్రగ్రహణము, సూర్యగ్రహణం ఏ విధంగా ఉంటుందో జాతక గ్రహణం అనేటువంటిది చాలా డేంజర్ పార్ట్. అది చూసుకొని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా వ్యవహారిక నామము, జన్మనామము, ఇవి రెండు వేరు వేరున్నా కూడా ఇబ్బంది అంటే ఫలానా వ్యక్తి రమేషు తులారాశి అంటారు. అతని డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కొడితే అతనిది సింహరాశి మఖా నక్షత్రం అవుతుంది. ఇలాంటి సందర్భాలలో 2 రకాలుగా కూడా వారు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వీటితో పాటుగా మనకు గోచారంలో గ్రహాల మార్పు, ఇవన్నీ చూసుకొని ముందుకు వెళితే 100కు 99.9% కూడా మనకు ఓటమి అనేటువంటిది ఉండదు. సక్సెస్ రేట్తో ముందుకు వెళతారు. ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు కానీ, గొప్ప గొప్ప స్టార్స్ కానీ వారు అదే విధంగా ఫాలో అవడం జరుగుతుంది. కనుక ఈ విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళండి. తులారాశి వారికి కొంతమేర ధన, నూతన వ్యాపార అభివృద్ధి, అదేవిధంగా చక్కటి ధైర్యం రాబోతుంది. సుఖ సంతోషాలతో ఈ రాబోయే 3 వారాలు కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా దుష్టులతో కూడా కొంత అకారమైనటువంటి కలహాలు ఏర్పడబోతున్నాయి. కొన్ని వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, మీకు కూడా జాగ్రత్త. అదేవిధంగా కొంత కార్యవస్తు నాశనము కూడా ఉంది. ఎవరైతే తులారాశి వారు ఉన్నారో వారికి సంతానపరమైనటువంటి చిక్కులు, ఇబ్బందులు రాబోతున్నాయి. తులారాశి వారు కొంతమేర ఈ యొక్క వివాహ ప్రయత్నాలు కానీ, సంతాన ప్రయత్నాలు కానీ, అబ్రాడ్ అంటే విదేశీ ప్రయత్నాలు కానీ, ఏమైనా నూతన బిజినెస్ రిలేటెడ్ వేయాలి అనుకున్నా కూడా బాగుంది, స్టెప్ తీసేసుకోండి. అదేవిధంగా మీకు ఈ రాబోయే 3 వారాలలో మీడియా రంగంలో ఉండేటువంటి వారికి మీడియా రంగంలోకి రావాలి అనేటువంటి ఆలోచన కానీ, మీడియా రంగంలోకి ఆల్రెడీ ఉండేటువంటి వారికి కానీ ఎంతో అద్భుతంగా ఉంది. సో ఎవరైతే ఇక్కడ ముఖ్యంగా కూడా మీడియా రంగంలో రాణించాలి అని అనుకునేటువంటి వారు ఇది సరైనటువంటి అవకాశంగా భావన చేసుకోండి. ఇంకను తులారాశి వారు చక్కటి పెట్టుబడులు కావచ్చును, ఎగుమతి దిగుమతికి సంబంధించినటువంటి బిజినెస్లో ఉన్నటువంటి వారికి బాగుంది అని చెప్పుకోవచ్చును. ఈ తులారాశి వారికి కొంతమేర అక్కలతో, అన్నలతో కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు ఏర్పడేటువంటి పరిస్థితి, గొడవలు అదేవిధంగా ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. శత్రువులపై తప్పకుండా విజయం మీదే. ఈ రాబోయే 3 వారాలలో ఉద్యోగంలో పెను మార్పులు గోచరిస్తున్నాయి. ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ తులారాశి వారికి సంబంధించినటువంటి అత్త కోడలు కానీ, మామయ్యలకు కానీ కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంది. గొడవలు కానీ ఏదో ఒకటి జరిగే పరిస్థితి, అదొకటి మాత్రం అన్నింటా చాలా అంటే చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఏ పనులైనా కూడా ముందుకు వెళ్తాయి. ఒక్క విషయంలో
సంతానానికి సంబంధించినటువంటి విషయంలో పిల్లలు చెడు మార్గానికి దారి తీసే పరిస్థితి ఉంది కనుక పిల్లలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండండి. ఆ ఫోన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. తులారాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఒక్కటే విషయం మీకు చెప్పేది, అన్ని విషయాలు కూడా చాలా బాగున్నాయి. సో తులారాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల ధనపరమైనటువంటి చిక్కుల నుండి దూరం కావచ్చును. కుదిరితే ఈ యొక్క 18 లేదా 9 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన లేదా అభిషేకం చేయించుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.